మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, ప్రభావము కలిగిన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ కృప కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, దయా కనికరము కలిగిన దేవుడు మనలందరినీ ప్రేమించి రాత్రి సమయంలో మంచి నిద్రను అనుగ్రహించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. మనలను ఆశీర్వదించే దేవుడు, మనలను అభివృద్ధి పరిచే దేవుడు, మనలను ఫలింప చేసే నాదుడు ఈ దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు మనలను అభివృద్ధి పరిచే దేవుడు, మన దేవుడు మనలను ఫలింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీరున్న చోట్ల హృదయపూర్వకంగా యేసయ్యకు స్తోత్రం తెలియచేయండి. ఎందుకంటే మనిషికి విటమిన్స్ ఏ విధంగా అవసరమో మన విశ్వాస జీవితానికి వాగ్దానాలు అనే విటమిన్స్ కూడా చాలా అవసరం. మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నోవహును ఆశీర్వదించిన దేవుడు, నోవహును అతని కుమారులను అభివృద్ధి పరిచిన దేవుడు, నోవహును అతని కుటుంబాన్ని ఫలింప చేసిన దేవుడు నిన్ను నన్ను అభివృద్ధి పరుస్తారు, ఆశీర్వదిస్తారు, ఫలింపజేస్తారు. దేవునికి స్తోత్రం. అయితే నోవహు ప్రతికూల పరిస్థితులలో కూడా తన చుట్టూ ఉన్న వారంతా లోకంలో కలిసిపోయి విచ్చలవిడితనంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. నోవహు నిందారహితుడిగా ఉన్నాడు. నోవహు దేవుణ్ణి నమ్ముకుని దేవుని మీద ఆధారపడ్డాడు. నోవహు దేవుని మాట పట్ల విశ్వాసం ఉంచాడు. అందుకని అంతవరకు తెలియని సంగతి దేవుడు చెప్పిన విశ్వాసంతో ఆయన మాటకు విధేయత చూపించి సమస్త జీవరాశులన్నీ, ప్రాణమున్నవన్నీ ఆ జలప్రళయంలో కొట్టుకుపోయినా ఆయన కుటుంబం మాత్రం సజీవ లెక్కలో లెక్కించబడ్డారు. ఎవరైతే దేవుని మాటను వింటారో, విధేయత చూపిస్తారో, వినయం కలిగి భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. పాపం ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తుందో శాపం అప్పుడు వచ్చేస్తుంది. పాపానికి దూరంగా ఉన్నంత వరకు శాపం ఉండదు. పాపం దగ్గరైతే శాపం సంతరించుకుంటుంది. ఆ శాపాన్ని పోగొట్టడానికే యేసుక్రీస్తు ప్రభు పరమును విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తము చేత నిన్ను శుద్ధీకరించి నిన్ను పవిత్రునిగా చేసి ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం లోకమంతా పాడైపోతున్న ఆ యేసు రక్తం ఆ పాపం నుంచి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. దాని చేత ఆశీర్వదించబడి లేఖనం చెప్తుంది, నీవు అభివృద్ధి చెందాలి, ఫలించాలి. అభివృద్ధి చెందాలి, ఫలించాలి. దేవుని కొరకు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఆత్మ ఫలము ఫలించాలి. వెలుగు ఫలములు ఫలించాలి. ఎప్పుడైతే నువ్వు ఫలించటం ప్రారంభిస్తావో అప్పుడు నీ అభివృద్ధి అనేది క్రమక్రమముగా విస్తరిస్తుంది. నువ్వు ఏ ఏ ప్రదేశాలలో అభివృద్ధి చెందాలో అది దేవుడు తప్పక నిన్ను అభివృద్ధి చెందిస్తాడు. మానసికంగా అభివృద్ధి చెందాలన్నా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలన్నా, ఇతరత్రా నీ సరిహద్దులు విశాలపరచబడాలి అనన్నా నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో నాటబడి అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. అప్పుడు నీవు ఫలిస్తే తప్పక దేవుని వలన ఆశీర్వాదం పొందుకుంటావు, అభివృద్ధి పొందుతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో ఆశీర్వాదం లేకుండా ఉన్నావో, అభివృద్ధి లేకుండా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. ఒకసారి అక్కడ నిలబడు. నాకెందుకని ఆశీర్వాదం రావడం లేదు, నేనెందుకు అభివృద్ధి చెందట్లేదు
అని ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటే నీ ఫలములు ఎక్కడో ఆగిపోయినాయి. నువ్వు యేసుక్రీస్తులో ఉండి యేసయ్య మీద ఆధారపడి ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తే, ఆత్మ ఫలం ఫలిస్తే, వెలుగు ఫలం ఫలిస్తే, సత్క్రియలు అనే ఫలం ఫలిస్తే, జిహ్వ ఫలమును నీవు దేవుడికి సమర్పించగలిగితే తప్పక దేవుడు ఈ దినాన్ని నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తప్పక నువ్వు అభివృద్ధి చెందుతావు. నీవు ఆశీర్వదించబడటమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సమాజం ఆశీర్వదించబడుతుంది. తద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. ఒక్కసారి పరీక్షించుకుందాం. నువ్వు ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ చెదిరిపోయావో అక్కడ నువ్వు సరిచేసుకుని యేసయ్యలో ఫలించడం మొదలు పెడితే ఆశీర్వాదాలు ఈ దినాన నీ సొంతం. ఈ వాగ్దానాన్ని దినమంతా ధ్యానిద్దాం. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికై నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదిస్తానని, అభివృద్ధి పొందిస్తానని, ఫలింప చేస్తానని వాగ్దానం చేసావయ్యా. నీ వాగ్దానాన్ని మేము సొంతం చేసుకుంటున్నాం. నీలో ఫలింపగలుగుటకు నీ కృప దయచేయండి. నీవే ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని చేత నీరు కట్టి ఫలింప చేసి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. నీ కొరకై మేము జీవించగలుగుటకు, మా ద్వారా నీ నామం మహిమపరచుటకు కృప దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.